నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ భాష విజయవాడ నుంచి. గణపతి వినాయక చవితికి ఇంకా కొన్ని స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను. ఇంకోటి, నాకు ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే తక్కువ వీడియో లెంత్, అంటే 3 minutes వీడియోలోనే నేను కంప్లీట్ చేయాలి. ప్లస్ అది కాక విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇవి చాలా యూనిక్గా ఉంటాయి కదా విగ్రహాలు. సో వాటి గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయటానికే నాకు టైం తీసుకుంటుంది. అందుకనే వినాయకుడి విగ్రహాలు ప్రత్యేకంగా 2-3 మించి కవర్ చేయలేకపోతున్నాను 3 minutes వీడియోలో. సో ఇప్పుడు మీకు చూపించే కలెక్షన్లో మోడ్రన్ గణేష్ అనమాట. ఇక్కడ మనకు చూస్తే యాక్చువల్గా ఇది హోమ్ డెకరేషన్ పీస్గా వాడచ్చు, అలాగే ఏదైనా షోరూమ్స్లో డెకరేషన్ పీస్గా వాడచ్చు, అలాగే మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి, గణపతిని మనం చాలా చాలా ఆకృతుల్లో చూసి ఎక్కువ ఆయన్ని ఎక్కువ కలెక్షన్స్ మనం చూసేది గణపతివే. అంటే స్కూటర్ మీద వెళ్తున్నట్టు, అలాగే ఆయన్ని మోడ్రన్ గణేష్గా చాలా రకాలుగా డిజైన్స్ చేస్తూ ఉంటారు. అందులో ప్రత్యేకంగా ఇక్కడ చూస్తే మీకు గణపతి ఆయన తొండం దగ్గర వీణ పట్టుకున్నాడు అనమాట. ఈ వీణ అనేది యాక్చువల్గా మధ్యలో శరీరం లేదు, శరీరం బదులు ఆయన పాదాలు, తర్వాత కింద భాగం మాత్రమే ఉంది, అలాగే పైన తలకాయ భాగమే ఉంది. ఈ మధ్య భాగం అంతా మిస్ అయిపోయింది. ఈ పైన తలకాయ భాగాన్ని కింద భాగాన్ని వీణ కలుపుతుందన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది, యూనిక్గా. మనం హోమ్ డెకరేషన్గా, షోరూమ్స్ డెకరేషన్ చెప్పాను కదా, చాలా బాగుంటుంది. అలాగే వినాయకుడు యొక్క తలకాయ భాగం కానీ ఆయన తొండం కానీ చాలా బాగుంటుంది. తర్వాత మనం ఎప్పుడైనా సరే ఇక్కడ చక్కగా ఇలా పువ్వు పెట్టుకోవచ్చు, డెకరేషన్ పీస్గా పెట్టుకుని ఇక్కడ పువ్వు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఆ పాదాలు చూడండి ఎంత సాలిడ్గా ఎల్లో యాంటిక్గా మ్యాటీ లుక్తో ఉన్నాయో. సో ఇది హైట్ వచ్చేటప్పుడు 14 inches వస్తుందన్నమాట. తర్వాత మీకు చూస్తున్న గణపతి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇది చూస్తే మనకి ఫుల్ మూన్ కాకుండా, అలాగే హాఫ్ మూన్ కాకుండా మోర్ దాన్ 75% మూన్ షేప్ వచ్చినట్టు వస్తుంది. అలాగే కింద కార్వింగ్ చూడండి ఎంత బాగుందో. కింద మీకు నెమలి ఈకల్ డిజైన్ లాగా వచ్చినాయి, అలా పైన వచ్చేటప్పటికి పెటల్స్ డిజైన్ లాగా వచ్చి, స్వామివారు చెవులు చూస్తే మనకి బ్యాట్ ఉంటాయి కదా, అంటే గబ్బిళం రెక్కలు విచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ షేప్లో డిజైన్ వచ్చి, చెవులు పెద్దగా వచ్చి స్వామివారు చాలా చాలా అందంగా ఉంటారు. ఇందులో అయితే పెద్ద మోదకం అనమాట, పట్టుకున్నట్టు ఉంటుంది. సో ఇది కూడా మన నిత్య పూజకి, అలాగే హోమ్ డెకరేషన్కి, గిఫ్టింగ్ కూడా వాడచ్చు. ఇది కూడా మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. ఈ పంచె చూస్తే అక్కడక్కడ మనకి ఆకుల డిజైనింగ్ ఉన్నాయి చూడండి, అంత ఫైన్ కార్వింగ్తో వస్తుంది అనమాట. సో చాలా చాలా బాగుంటుంది సిద్ధి గణపతి. సో ఇవి మనకి 14 inches వస్తున్న కలెక్షన్స్.